విశ్వబ్రాహ్మణ సమ్మేళన ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన గంగారాం గారికి, జిల్లా కార్యదర్శి సూరిబాబు గారికి, మహేష్ గారికి, రాష్ట్ర కార్యదర్శి మహేష్ గారికి, అదేవిధంగా అప్పలరాజు గారికి, అనకాపల్లి టౌన్ బాబీ గారికి, అనకాపల్లి అధ్యక్షులు జయజుబాబు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి కొమోజు గోవిందరావు గారికి, కొమోజు మల్లిబాబు గారికి, వేదికలకు ఇచ్చినటువంటి మీ అందరి ప్రీతమ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు శ్రీ గోవింద్ సత్యనారాయణ గారికి, బీజేపీ జిల్లా కార్యదర్శి సోదరుడు అప్పలరాజు గారికి, బిఎస్ఎంకే జోగినాయుడు గారికి, జన సైనికులు నియోజకవర్గ కార్యదర్శి ఈశ్వర్ గారికి, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బిశెట్టి బాబ్జీ గారికి, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు సోదరులు నాగజగదీశ్వరరావు గారికి, రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు సురేంద్ర గారికి, ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ గారికి, ప్రసాద్ గారికి, మన కోటివీధి ప్రసాద్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర పెద్దలకు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి నియోజకవర్గంలో ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. విశ్వబ్రాహ్మణులు అంటే సృష్టికి మూలం బ్రహ్మ అయితే, బ్రహ్మతో మొదట సృష్టించబడింది విశ్వకర్మ. బ్రహ్మ సృష్టి నుంచి ఈ సృష్టిలో కావలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి విశ్వకర్మ ద్వారానే ఈ యుగాలన్నీ మొదలైనాయి. విశ్వకర్మ అంటే మీకు అటు దేవేంద్ర భవనం నుంచి స్వర్గలోకం నుంచి అన్నీ కూడా సృష్టించినటువంటి ఒక మహా వ్యక్తి. అటువంటి అంశంలో పుట్టినటువంటి వాళ్ళు మీ అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడంటే ఈ కులాలు మతాలు ఇవన్నీ అయిపోయినాయి, కానీ అందరూ కూడా మన అంకురార్పణ బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే విశ్వకర్మ నుంచే ఇవన్నీ కూడా మొదలైనాయి. వృత్తులు, వివిధ వృత్తులు ఉన్నప్పటికీ ఆ నైపుణ్యం, ఆ చాకచక్యం, ఆ నేర్పు కొంతమందిని చూస్తుంటే ఇప్పుడిప్పుడు అంతరించిపోతూ ఉన్నాయి. ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల మీకు ఎంతో మహా అద్భుతమైనటువంటి శిల్పాలు, అద్భుతమైనటువంటి ఆలయాలు, అద్భుతమైనటువంటి ఆ రోజు రావణ బ్రహ్మ నిర్మించినటువంటి శ్రీలంక, ఆ విశ్వకర్మ రూపొందించినటువంటి అది స్వర్ణ పూరితమైనటువంటి ఆలయం. అది ఆ పట్టణమే ప్రపంచంలో ఎక్కడా కూడా అటువంటిది లేదు అనేసి అప్పుడులోనే పురాణాల్లో అటువంటి మహానగరాన్ని నిర్మించినటువంటిది విశ్వకర్మ. ఆ మధ్య నేను చూశాను, అక్కడ ఒక దేవాలయం పూర్తిగా చెక్కతోనే నిర్మించబడ్డది. ఆ నైపుణ్యం చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతూ ఉన్నాయి. ఇప్పుడు యంత్రాల ద్వారా కూడా ఆ రకంగా చేయలేరు ఎవరు. అంత గొప్పగా ఆ శిల్పాలు చెక్కబడ్డాయి. రాతి మీద చెక్కబడ్డం కానీ, అదేవిధంగా చెక్క మీద చెక్కబడ్డం కానీ, ఇటువంటి నైపుణ్యాన్ని పూర్వం మహారాజులు పోషించేవారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వాలు ఈ నైపుణ్య వృద్ధి చేయడానికి కావాల్సినటువంటి చర్యలు ఏవి కూడా తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కాబట్టే ఈ కళలన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి. ఇవి మళ్ళీ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే మీకు సాలార్జంగ్ మ్యూజియంలో కొన్ని ఉన్నాయి ఇప్పటికీ కూడా విగ్రహాలు మీకు మార్బుల్తో కానీ రాతితో కానీ చెక్కబడి ఒకవైపు అంటే మగ ఆకారం ఉంటుంది, రెండో వైపు ఆడ ఆకారం ఉంటుంది. అది చేసింది ఎవరు కదా, మన వాళ్ళే, ఎక్కడో విదేశాల నుంచి చేసినవేం కాదు ఇవన్నీ. ఆ శిల్పం తాలూకా ముందు ఒక పరదాలా ఉంటుంది, అది కూడా అందులో నుంచి క్లియర్గా మొహం కూడా కనిపించే విధంగా చెక్కారంటే అది సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. ఇటువంటి మహనీయులు ఉన్నటువంటి అంశంతో ఉన్నటువంటి వారు మీ అందరికీ నా హృదయపూర్వక జోహార్. ఈరోజు ఏ వృత్తులు అయినప్పటికీ ఆ వృత్తులన్నీ కూడా మనం ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో ఉన్నటువంటి యంత్రాంగం ఏవైతే ఉన్నాయో ఆ యంత్రాల్లో మీకు నైపుణ్యం కలిగించే విధంగా మీ అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మేము గతంలో అనుకున్నాం, ఇటు స్వర్ణకారులు అవనివ్వండి, లేదు కార్పెంటర్స్ అవనివ్వండి, లేదు శిల్పకారులు అవనివ్వండి, అందరికీ కూడా ఇప్పుడు అధునాతన యంత్రాలు వచ్చేసాయి. ఆ యంత్రాలతో పోటీ పడి మీరు చేయగలుగుతారు. కానీ టైం ఇప్పుడు కాలం చాలా విలువైంది కాబట్టి తక్కువ టైంలో కావాల్సినటువంటి విధంగా చేయాలంటే యంత్రాలు ఉపయోగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ స్కిల్ డెవలప్మెంట్లో అటువంటి ప్రక్రియ మొదలుపెట్టి ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆ వృత్తిలో వాళ్ళ పిల్లలకి వీటిలో ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగానే ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా స్టైఫండ్ ఇచ్చి వాళ్ళందరూ నైపుణ్యం చెందే విధంగా చేస్తే మీకు వేరే రకంగా పోటీ వచ్చేటువంటి ప్రమాదం ఉండదు. ఆ పోటీని తట్టుకోగలిగే శక్తిని మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి లాస్ట్ టైం అప్పుడైతే అనుకున్నాం మేము స్వర్ణకారులకి లేటెస్ట్ మెషిన్ ఇప్పుడు చాలా బెంగాల్ నుంచి అక్కడి నుంచి వస్తున్నారు, బెంగాలే కదండి, ఎక్కువ బెంగాల్ నుంచి వచ్చి వాళ్ళు పోటీ యంత్రాల మీద చేసి వాళ్ళు పోటీ తట్టుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇప్పుడు అటువంటిది మీరే ఆ యంత్రాలు మీకు ఇవ్వగలిగి మీరు అందు మీద తయారు చేసే నైపుణ్యం సాధించుకున్నప్పుడు మీరు అంతకంటే మీరు చక్కగా మీరు చేయగలుగుతారు. కాబట్టి అటువంటి ప్రక్రియని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడైతే మొన్న బీసీ డిక్లరేషన్ అనేసి చంద్రబాబు నాయుడు గారు మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆ సమావేశం అయింది మంగళగిరిలో సమావేశం అయినప్పుడు ఒక డిక్లరేషను అందులో ఇవ్వడం జరిగింది. డిక్లరేషన్లో ముఖ్యాంశాలు ఏవైతే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి నైపుణ్యం అభివృద్ధి చేసే విధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వాలనే పాయింట్ కూడా అందులో పెట్టడం జరిగింది. అదొకటే కాదు, మనకి 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షను వెనుకబడి తరగతి వాళ్ళకి ఇవ్వటం, పిల్లలకు కావాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ మీకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అది పూర్తి స్థాయిలో అందరి పిల్లలకి వర్తింపజేసే విధంగా చేయటం, ముఖ్యంగా బీసీడీలో ఉన్నటువంటి ఈ వర్గాన్ని అత్యంత నిరుపేదమైనటువంటి వర్గాలు కాబట్టి ప్రతిరోజు పని చేస్తేనే కానీ ఇల్లు గడవనటువంటి పరిస్థితి ఉండేటువంటి, ఇప్పుడే చెప్పారు మాకు ఇల్లు ఉండదు, భూమి ఉండదు, ఎప్పుడు పని వస్తేనే మాకు రోజు గడుస్తుంది, అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం చాలామంది అని. అందుకే బీసీడీ కాదు బీసీఏలో మార్పించడానికి కావాల్సిన విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది అన్నది కూడా బీసీ డిక్లరేషన్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం. అది చాలా ముఖ్యం. అది కానీ చేసుకోగలిగితే తప్పనిసరిగా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాల్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు వచ్చి మంచి ఉద్యోగాలకు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బీసీడీలో ఉన్నటువంటి పోటీని తట్టుకోవడం అంటే అది సామాన్య విషయం కాదు. బీసీబీ బీసీబీ నుంచి ఏకి, బీసీబీ నుంచి ఏలోకి మార్చాలని ఇంకా వివిధ రకాలైనటువంటి పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో పనిముట్లదే కార్పొరేషన్ పెట్టి వాళ్ళ నైపుణ్యం పెరిగే విధంగా యంత్రాలు ఇస్తామనేసి అన్నారు. అదేవిధంగా గతంలో అయితే బీసీలకి 34%
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక 24% తగ్గిపోవడం వల్ల సుమారు 18,000 రాజకీయ పదవులు కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. మీరు నిత్యం పేరులోనే మీరు విశ్వబ్రాహ్మణులు అనేసి ఉంది. అందువల్ల ఏవైతే ఆలయ కమిటీలు వేసే కార్యక్రమం జరుగుతుందో ఆలయ కమిటీల్లో అవకాశం ఉన్నంత మేరకు అంటే రాష్ట్ర స్థాయిలో నిర్ణయం ఇంకా ఎలా ఉన్నప్పటికీ మన నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడే మీ ప్రీతమ నాయకులు గోవింద్ సత్యనారాయణ గారు మనం ఇందులో ఈ ముఖ్యమైన ఆలయాల్లో నామినేటెడ్ పదవిలో ఒక డైరెక్టర్ పోస్ట్ అయినా సరే కనీసం ఇవ్వాలనేది చెప్పారు. ఎందుకంటే అత్యంత వెనుకబడినటువంటి వర్గాల్లోకి మీరు వస్తారు. మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలుగా ఆ రకంగా గుర్తింపు ఉన్నప్పుడు కొన్ని ప్రభుత్వమైన వివిధ పథకాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రక్రియ చేసే కార్యక్రమం చేద్దాం. ఇక రాజకీయ రిజర్వేషన్ అంటారా మీరు, అవి ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. బీసీ కులగణన కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది, కానీ చేసింది స్వార్థపూరితంగా ఉంది, అది బహిర్గతం చేయటం లేదు. బహిర్గతం చేస్తే రిజర్వేషన్ ఎక్కువ ఇవ్వాలి. అందువల్ల ఇప్పుడు వచ్చి బహిర్గతం చేయలేదు. మరి రాజకీయ ప్రయోజనాల గురించి ఉపయోగించుకోవడానికి చేస్తున్నారు తప్పితే త్రికరణ శుద్ధిగా చేస్తున్న ఆనవాళ్ళు ఎక్కడ కనిపించలేదు. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ కులగణన పూర్తి స్థాయిలో చేసి దానికి సరిపడగా బీసీ వర్గాలకి రిజర్వేషను కనీసం 50% ఉండే విధంగా రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు అన్ని వర్గాలకి అది ఏ సెక్షన్ అయినా, ఏ అయినా, బి అయినా, సి అయినా, డి అయినా అందరికీ ఎక్కువ పదవులు వచ్చేటువంటి, ఎక్కువ అవకాశాలు వచ్చేటువంటి, ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రక్రియ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రక్రియ గురించి తీవ్రంగా మనం అందరం కూడా కలిసి కృషి చేయాలి. ఇది ఒక్కరితో అయిపోయేది కాదు. ఎందుకంటే రిజర్వేషన్ అనేసరికి ఇప్పటికే 50% రిజర్వేషన్ ఉంది. 50% కంటే పైన రిజర్వేషన్ పెరగాలంటే మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అది ఆచరణ సాధ్యం కానటువంటి విషయం. కానీ దాన్ని ఆచరణ సాధ్యం చేయాలంటే వీటి పూర్తి స్థాయిలో కులగణన జరగాలి, ఒక పూర్తి సర్వే జరగాలి. ఆర్థికంగా, సామాజికంగా మీకు ఇతరత్ర కూడా మీకు సామాజిక పరంగా బాగా వెనుకబడినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ పెంచిన దానికి న్యాయపరమైనటువంటి విధంగా సపోర్ట్ వస్తుంది. వాళ్ళు కూడా సుప్రీంకోర్టు చెప్పింది అదే. అంత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అన్నది ముఖ్యమైన 4-5 పాయింట్లు పెట్టారు. అవన్నీ కూడా ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆర్థికంగా వెనుకబడి ఉండాలి, సామాజికంగా వెనుకబడి ఉండాలి, కుల వృత్తుల్లో వెనుకబడి ఉండాలి, అదేవిధంగా సామాజిక న్యాయం జరిగే విధంగా వాళ్ళని చిన్న చూపు చూసే విధంగా సమాజంలో ఉండే కులాలు ఏవైతే ఉంటాయో వాటికి రిజర్వేషను ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో 50% కూడా దాటి ఇవ్వచ్చు అన్నది ఒక సుప్రీంకోర్టు నుంచి ఉంది. ఆ కండిషన్ పెట్టుకునే తమిళనాడులో అక్కడ రిజర్వేషన్ 50% దాటి సుమారు నాకు స్పష్టంగా తెలియదు కానీ 60% కానీ 62% కానీ ఉంది అక్కడ. అది కూడా సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గత 20 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లోనే ఉంది. అంటే తమిళనాడు అంత పవర్ఫుల్ అయినటువంటి రాష్ట్రం. ఆ రకంగా మనం ఎందుకు చేయకూడదు అన్నది స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రక్రియలో వెళ్దాం. మరి ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ ఇప్పటికే చాలా కాలాతీతం అవుతుంది. మాట్లాడాల్సిన వ్యక్తులు అందరూ కూడా విపులంగా చెప్పారు. మీకు ఎప్పుడు కూడా మీ శాసనసభ్యుడు ఎట్లా అయితే ఎంతవరకు అందుబాటులో ఉన్నారో వారి సర్వీస్ ఎట్లా ఉంటారో భవిష్యత్తులో కూడా ఆ రకంగానే వారి సేవలు ఎప్పుడు కూడా ఉంటాయి. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, మీరు ఒక ఎమ్మెల్యేకి ఓటు వేస్తే మీకు 2 ఎమ్మెల్యేలు వస్తారు. ఆయన సేవలు నిరంతరం ఇక్కడ కొనసాగుతూ ఉంటాయనేసి మీ అందరికీ ఇక్కడ తెలియపరుస్తూ మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలకి, మీరు చూపించినటువంటి ప్రేమ వాత్సల్యానికి తప్పనిసరిగా ఎప్పుడు మీకు రుణపడి మీరు అందించేటువంటి ఇప్పుడు ఎందుకంటే ఓటు వేయండి అని చెప్పాల్సినటువంటి అవసరం అయితే నాకు కనిపించలేదు. ఎందుకంటే మీరు చెప్తున్నారు మాకంటే ముందు, అందువల్ల అవసరమే లేదు.
అదే మాడిపాలెం బయ్యవరం సంబంధించినటువంటి వీరబ్రహ్మం గారి దేవాలయం ఎక్కడైతే విగ్రహం ప్రతిష్టకి ఏర్పాటు చేశారని చెప్పారు, అక్కడ ఆలయాలు కట్టించే కార్యక్రమం చేయాలని ఒకటి అనుకుంటున్నారు. ఇంకోటి మర్చిపోయా నేను, అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో మీకు అరిలోవ ఉన్నటువంటిది ఏవైతే మీకు బిఆర్టీఎస్ రోడ్డు ఉందో దానికి ఆనుకొని ఒక భవనానికి ఒక స్థలం కూడా కేటాయించడం జరిగింది. దాని మీద బిల్డింగ్ కూడా కట్టారు అక్కడ. అది విశ్వబ్రాహ్మణులు కానీ లేదంటే కార్పెంటర్స్ ఎట్లా ఏదో ఉంది అక్కడ. అక్కడ ఒకటి భవనం బిల్డింగ్ ఒకటి ఇచ్చాం కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మొన్ననే మేము అనుకున్నాం, మన మాజీ శాసనసభ్యులు మేము కూడా ఈ విశ్వబ్రాహ్మణులకి ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి విశాఖపట్నం అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ విశ్వబ్రాహ్మణులందరికీ కూడా కలిసి ఒక మంచి కమ్యూనిటీ హాల్ మంచి స్థలంలో ఉంటాయి ఏర్పాటు చేసి మీకు పెళ్ళిళ్ళు అవ్వాలన్నా ఏ శుభకార్యాలు చేయాలన్నా అందరూ కలిపి చేసుకునే విధంగా కనీసం ₹1 కోటి అయినా సరే ఆ భవనాన్ని నిర్మించే కార్యక్రమం తప్పనిసరిగా చేద్దాం తెలియపరుస్తూ ముఖ్యంగా నేను జనరల్గా ఎప్పుడు ఎన్నికల ముందు ఎవరికి హామీ ఇవ్వను, ప్రయత్నం చేస్తానన్నట్టు చెప్తాను. నేను ఎప్పుడైనా నా మొదటి నుంచి నేను రాజకీయం మొదలుపెట్టి నుంచి అంతే. కానీ ఇక్కడ అవసరం ఉంది, మీరు అందరూ కూడా కలిసి ఒక దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తే సామాజిక విభజించి పరిపాలించే రోజులు వచ్చాయి. మీలో మీకు విభజించి వాళ్ళు వేరో వీళ్ళు వేరో అని చెప్పి వ్యత్యాసం చేసి లబ్ధి పొందాలని చాలామంది చూస్తారు. అందువల్ల దయచేసి వాళ్ళు దీ ట్రాప్లో పడద్దు. మనం ఎప్పుడైతే కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు, కలిసి ఉంటేనే మనం బలంగా ఉంటాం, విడిపోతే పడిపోతాం, కలిసి ఉంటే మీదకు వెళ్తాం. అందువల్ల కలిసి మనం సమిష్టిగానే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో కూడా చేద్దామని తెలియపరుస్తూ, నేనైతే ముఖ్యంగా పార్లమెంటుకి సీఎం రమేష్ గారండి మీకు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వారి గుర్తు కమలం గుర్తు. ఆ కమలం గుర్తు మీద పార్లమెంటుకి శాసనసభకు పొత్తులో భాగస్వామిగా జనసేనకు ఇక్కడ కేటాయించబడ్డది కాబట్టి జనసేన గుర్తు అయినటువంటి ఈ గ్లాసు గుర్తు మీద వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీలో ఎక్కువ మంది గతంలో తెలుగుదేశానికి ఓట్లు వేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందువల్ల కొంచెం ఇబ్బంది అయినా మీరు ఈసారి మన పొత్తులో గ్లాసే అని చెప్పి మిగతా వాళ్ళకి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ పొత్తు కూడా ఎలా ఉందంటే మనకి త్రిమూర్తులు కలిసినట్టు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని కలిపింది ఎవరు చెప్పండి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అంతే కదండి. ఆయన వల్ల ఈ పొత్తు సాధ్యమైంది. ఆయన వల్ల రాష్ట్ర అభివృద్ధికి బాటలు దోహదపడ్డాయి. తప్పనిసరిగా మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ముందు చూపుతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారు చేయాలని, దాని ద్వారా రాష్ట్రం అభివృద్ధి పరుచుకోవాలని విధంగా ఈ ముగ్గురు కలిశారు కాబట్టి త్రిమూర్తులు కలిశారు. త్రిమూర్తులు కలిసినప్పుడు తప్పనిసరిగా మనకి మంచే జరుగుతుంది. మళ్ళీ సువర్ణ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని రూపొందించుకోవడానికి మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.